పిల్లలు కావాలని కోరుకున్నాడు జగత్తు ముందే. 6 దినాలు కష్టపడి చేశాడు సృష్టి పిల్లల కోసం, పిల్లలు కావాలని కోరుకున్నాడు జగత్తు ముందే. 6 దినాలు కష్టపడి చేశాడు సృష్టి పిల్లల కోసం, తన కొరకు బ్రతకాలని, తన సేవ చేయాలని అరచేతిలో చెక్కుకొని తన కళ్ళతో చూసుకొని పిండమునై ఉండగా గర్భములోనుండగా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా, శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా. పిల్లలు కావాలని కోరుకున్నా కలుగుటలేదు, కారణమేమని? పిల్లలు కావాలని కోరుకున్నా కలుగుటలేదు, కారణమేమని? యోచించుమా ఓ మానవా, నీ జన్మదినమే రహస్యమా? అనాది దేవుని సంకల్పమా, శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా? వందనాలు అందరికీ. వీళ్ళు ఎవరు రాలేదే? వాళ్ళు రానన్నారా? రిషిత సరే. ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము 15వ వచనం నుండి నేర్చుకుందాం. ఓకే, ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము 15వ వచనం. ఓకేనా? ఇక్కడ లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే, మోషేకు వచ్చిన సమస్యను పరిష్కరించడానికి ఎవరిని ఎంచుకున్నాడు అని అంటే, సాహస్ చెప్పమ్మా. ప్రసిద్ధులైన మనుషులను ఎన్నుకున్నాడండి. ఇంకా ఏదో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి చెప్పగలుగుతావా? కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మనుషులను ఎన్నుకున్నాడు. అలాగే మోషేకు వచ్చిన సమస్య అంటే కష్టంను, భారంను, వివాదంను నేను ఎట్లు భరింపగలను అన్నాడు అంకుల్. ఓకే, మీరు మోషేకు వచ్చిన సమస్య ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేశాడు? మోషేకి వచ్చిన సమస్య ఏంటంటే, అన్ని ఇశ్రాయేల్స్ దగ్గర నుంచి అంటే he himself was alone. That's why all the Israelites, they have complaints, problems, etc. They are all going to Moses only. So that is his complaint. And how did he solve it? From each tribe he took one person and he made head over them. Only one person na? Wise experience and understanding them from each tribe. వైజ్ మెన్ అయి ఉండాలి అంటే ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? ఈ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు సాల్వ్ చేయటానికి బుద్ధి కలిగి ఉండాలి, ప్రసిద్ధులై ఉండాలి, ఆ గోత్రంలో పేరు పొందినవాడై ఉండాలి. ప్రసిద్ధుడు, మీ గోత్రాలలో ముఖ్యుడు.
ముఖ్యులు అనిపించుకొని మీ గోత్రాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని నాకు ఇవ్వండి, అప్పుడు వాళ్ళని ఏం చేస్తాను అన్నాడు అంటే, చూడండి ఇక్కడ వాళ్ళని ఏం చేస్తాను అన్నాడు, 1000 మంది 1000 మెంబర్స్ ఉంటే 1000 మెంబర్స్కి ఒకళ్ళు, అలాంటి థౌజండ్స్లో 100 మెంబర్స్కి మరొకళ్ళు, 50 మందికి ఒకళ్ళు, తర్వాత 10 మందికి ఒకరు చెప్పున నియమించి తిని, అంటే అపాయింట్ చేస్తాడట. ఎలా? 1000 మెంబర్స్కి ఒకరు, 100కి ఒకళ్ళు, 10కి 50కి ఉన్నారా, 50కి ఒకళ్ళు, 10కి ఒకళ్ళు, ఇలా కేటగరైజ్ చేసేసారు. ఈ కేటగరైజేషన్ని మనం ఏమంటాము అంటే, ఇప్పుడు చూడండి మనకు కూడా BYUI మన తాతయ్య గారు మన యూనివర్సిటీకి మనకు కూడా ఒక చక్కటి స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఏంటంటే చాలామంది కోఆర్డినేటర్స్ ఉంటారు. ఆ కోఆర్డినేటర్స్ అందరికీ ముందుగా దానికన్నా ముందుగా ఎవరుంటారు అంటే విశ్వాసులు ఉంటారు. ఈ విశ్వాసులు కొంతమందికి ఒక కోఆర్డినేటర్, ఇంకొంతమందికి విశ్వాసులకి ఇంకో కోఆర్డినేటర్, ఇలా కోఆర్డినేటర్లు అందరికీ ఒక ప్రిన్సిపల్, ఈ ప్రిన్సిపల్ అందరికీ ఒక ఎవరమ్మాయినా ADD, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్. ఆ ADDలందరి మీద ఒక డిప్యూటీ, ఆ డిప్యూటీలందరి మీద జాయింట్, ఆ జాయింట్ మీద డైరెక్టర్. చూసారా? ఇదంతా కూడా ఇదిగో ఈ స్ట్రక్చర్. ఇంకేమంటారు అంటే పోర్ట్ఫోలియో, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ వింగ్ అంటారు. వీళ్ళందరూ కూడా చక్కటి పరిపాలన కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, అలా చెయ్యాలి అంటే ఈ స్ట్రక్చర్ అంతా ఉండాలి. ఇందులో ఎవరన్నా ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆ పైన ఉన్న వాళ్ళు ఏం ప్రాబ్లం వచ్చింది ఏంటి అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు సాల్వ్ చేశారు అనుకోండి, ఓకే. వాళ్ళు సాల్వ్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఇంకాస్త పైకి వెళ్తుంది అది ప్రాబ్లం. ఓకే, ఇలానే చాలా చోట్ల సిస్టమ్స్ అన్నీ కూడా ఉంటాయి. పోలీస్ స్టేషన్, తర్వాత టౌన్ పోలీస్ స్టేషన్, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఆ పైన ఇంకా పెద్దది, అలా పెద్ద పెద్దవి వేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. కోర్ట్ కానీ, లేదంటే ఇంకా స్టేషన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, క్లినిక్స్ కానీ, ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఫాలో అయ్యేది దేనికోసం అంటే ప్రాబ్లమ్స్ని త్వరగా రెక్టిఫై చేయాలి. అంటే చిన్న ప్రాబ్లం కోసం అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు సపోజ్ మీకు ఏ ప్రాబ్లం వచ్చింది అంటే జలుబు వచ్చింది. జలుబు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోవాలనుకుంటారా? నో అంకుల్. చక్కగా వేడి నీళ్ళు ఆవిరి పట్టుకుంటారు, అలా పీల్చగానే అని పీల్చుతారు, సెట్ అయిపోతుంది. అంతే. దీనికి ఆపరేషను, పెద్ద హాస్పిటల్, స్పెషలిస్టులు ఏం అవసరం లే. ఓకే, ఇలాంటి చిన్న మాటలకి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. అందుకనే ఈ వ్యవస్థ అంతా కూడా క్రియేట్ చేశాడు. మీరు చిన్ననాటి నుండి మీరు బైబిల్ నేర్చుకుంటున్నారు కదా, మీరు కూడా చిన్ననాటి నుండి ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఏంటి అని అంటే, ఈ వ్యవస్థల్లో ఏదో ఒక దాంట్లో మీరు ఉండాలి. అంటే దేవుడు ఒక 100 మందిని ఏర్పాటు చేసుకుంటే ఆ 100 మందిలో మీరు ఒకళ్ళై ఉండాలి.
ఆ 100కి పైన 50 మంది ఉంటే ఆ 50 మందిలో ఉండాలి, లేదా 10 మందిలో ఒకరైనా ఉండాలి. అలా మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలంటే మీ స్కిల్ సెట్ అనగానే దేవునితో మీకున్న సత్సంబంధాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకేనా? ఎవరు చెప్తారు ఎవరెవరికి ఎంతెంత మంది నియమించాడో మోషే గారు ఈ అపాయింట్మెంట్ ఎవరెవరికి ఎంతెంత మంది చొప్పున నియమించాడో చెప్పాలి. ఎవరెవరు చెప్తారు? చెప్పు రిషిత. పన్నెండు గోత్రాలకి ఒక నిమిషం నువ్వు చెప్పురా. నువ్వు చెప్పు. కొన్ని వాటర్ పట్టు, వాటర్ పట్టు. చెప్పమ్మా. Leaders for 1,000, for hundreds, for 50s, and for 10s. సంకల్పిత చెప్తుందా? ఇప్పుడు సంకల్పిత ఏ లీడరు? 100కి లీడరా, 1000కి లీడరా? అబ్బో, 1000 మందికి ఏదైనా ప్రాబ్లం వస్తే మరి సాల్వ్ చేస్తావా? వెయ్యి మందిలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, నువ్వు సాల్వ్ చేస్తావా చేయవా? సొల్యూషన్ దేవుడు ఏమిచ్చాడో ఆ సొల్యూషన్ ఇవ్వగలగాలి. ఓకేనా? చెప్పు రిషిత. సరే, రిషిత చెప్పలేకపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా అపాయింట్ చేసిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, న్యాయాధిపతులలో మీ సహోదరులకు వ్యాజ్యం అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, వ్యాజ్యం అనగానే ఏం చెప్పాడమ్మా? 16th verse. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంని కేస్ ఏదైతే వచ్చిందో అది ఎవరి మధ్యన వచ్చింది అంటే మీ సహోదరుల మధ్యనే వచ్చింది. మీరు తీర్పు తీర్చాలి కదా. అలా తీర్పు తీర్చేటప్పుడు ప్రతి మనుషునికి, సహోదరునికి, ఓకే, వాని మధ్యనున్న పరదేశికి న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చాలి. అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. సహోదరులకైనా పరదేశికైనా న్యాయాన్ని బట్టే తీర్పు తీర్చాలి. మా తమ్ముడు కాబట్టి పర్వాలేదు లేరా, నువ్వు కొట్టినా పర్వాలేదు, నువ్వు తిట్టినా పర్వాలేదు, ఇలాంటివి నో, నాట్ ఎట్ ఆల్ గుడ్. అవి మంచివి కాదనమాట. ఫెయిర్గా ఉండాలి. అందరి ఎడల కూడా ఫెయిర్ అంటే క్లియర్ జడ్జిమెంట్ ఉండాలి. పార్షియాలిటీ ఉండకూడదు. వాళ్ళు మాకు చుట్టాలు, మాకు తెలిసిన వాళ్ళు అనేది పెట్టుకోకూడదు. మీరు తీర్పు తీర్చాల్సిన పరిస్థితి వస్తే, అంటే తీర్పు తీర్చడం అంటే ఏంటి? ఇప్పుడు ఇద్దరు పెన్సిల్ ఆడుకుంటూ ఇరగొట్టేశారు. ఆ పెన్సిల్ ఎవరిది అంటే ఇచ్చిన వాళ్ళది.
ఇచ్చిన ఆయన వీళ్ళు రాసుకుంటారని ఇస్తే ఆయన ఫ్రెండ్స్ వీళ్ళు కలిసి ఇరగొట్టేశారు. అప్పుడు ఇచ్చిన ఆయనకి ఏమి ఇస్తారు మీరు? పెన్సిల్, హాఫ్ పెన్సిల్ ఇస్తారా? అందుకని మీరిద్దరూ కలిసి హాఫ్ పెన్సిల్ మీరు తీసుకుని కొత్త పెన్సిల్ కొని ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేసేయాలి. అర్థమైందా? ఇలా న్యాయంగా తీర్పు తీర్చాలి, న్యాయమైన తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చినప్పుడు వీళ్ళు భేదవాళ్ళని, వీళ్ళు చాలా గొప్ప వాళ్ళని ఏముండకూడదు, పక్షపాతము, పార్షాలిటీ లేకుండా వినాలి. ఎవరైనా ఏదైనా వ్యాజ్యానికి వచ్చినప్పుడు ఇద్దరు చెప్తున్నప్పుడు కూడా ఇద్దరు కూడా చెప్పనివ్వాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చి, ఏమండి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఒకసారి నా మాట వినండి అంటే, నో నేను విన్ను, నువ్వు అసలే బ్యాడ్ బాయ్వి, నువ్వు ఏదైనా తప్పు చేస్తావు అని అంటున్నారా నిన్ను? నువ్వు చాలా గుడ్ బాయ్, నువ్వు ఏదైనా మంచి పని చేస్తావు అంటున్నారా? ఎవరు ఏం చేసినా సరే ఇద్దరు చెప్పేటప్పుడు వినాలి. అది గొప్పవాడైనా లేదా గనుడైనా పేదవాడైనా అల్పుడైనా సరే చెప్పేటప్పుడు వినాలి. అర్థమైందా? మీకు సాధ్యమైన అసాధ్యమైన కఠినమైన వ్యాజ్యాలు నా యొద్దకు తీసుకుని రావలెను. నా యొద్దకు అనగానే ఎవరి యొద్దకు? రిషిత చెప్తుంది. ఇప్పుడైనా సమాధానం చెప్పగలుగుతావా? మోషే గారి యొద్దకు అంకుల్. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అప్పుడు వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తారు అంకుల్. ఆయన ఏం చేస్తాడు? మోషే గారికి దగ్గరికి తీసుకొస్తే మోషే గారు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తారు అంకుల్. తీర్పు తీర్చటానికి. అర్థమైందా? చెప్పు. ట్రైబ్స్ దగ్గర వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని మోసెస్ దగ్గర తీసుకొస్తారు. మోసెస్ తీస్తారు. లైక్ వీడు వినట్లేదు. ప్రాబ్లమ్స్ అన్ని మోసెస్ దగ్గర తీసుకొస్తే ఈ మధ్యలో వీళ్ళందరూ ఎందుకురా? సాల్వ్ చేయలేకపోతే మోసెస్ దగ్గర తీసుకొస్తారు. ఎవరు సాల్వ్ చేయలేకపోతే? ట్రైబ్, అంటే ఆ ట్రైబ్ కున్న లీడర్స్. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? 1000 మెంబర్స్ కి ఒకళ్ళు, 100 మెంబర్స్ కి ఒకళ్ళు, 50 మెంబర్స్ కి ఒకళ్ళు, 10 మెంబర్స్ కి ఒకళ్ళు. వాళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం, అన్సాల్వబుల్ ప్రాబ్లం ఉంటే మోజెస్ దగ్గరికి తీసుకొస్తే ఆ వ్యాజ్యాన్ని ఆయన తీరుస్తాడు. మీరు చేయవలసిన సమస్త కార్యాల గురించి మీకు ఆజ్ఞాపించుతుంది కదా, మీరు అలానే చెయ్యండి, నేను చెప్పినట్లే చెయ్యండి అని ఎవరికి ఆజ్ఞాపించాడు? కొత్తగా ఏర్పాటు చేయబడిన టీం మెంబర్స్కి. ఒక్కొక్క గోత్రం అంటే ఎన్ని గోత్రాలు ఉన్నాయి ఇప్పుడు? 10, 2, 3, 5, 10, 15. ఎంతమంది ఉన్నారు ట్రైబ్స్? 12 గోత్రాలు అంకుల్. 12 గోత్రాలు. ఏడు సాహస్ ఎన్ని గోత్రాలు? 2 గోత్రాలు అంకుల్. చెప్తారా పేర్లు? చెప్తాను అంకుల్. చెప్పు, కౌంట్ చేయండి ఒకటి. రూబెను, షిమ్యోను, యూదా, జబులను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. మరి లేవి?
లేవి కూడా గోత్రం కదా, అవునండి, అవును అంకుల్. మరి వాళ్ళని ఏం చేద్దాం, విడిచిపెట్టేద్దామా? విడిచిపెట్టద్దు అంకుల్. ఇశ్రాయేల్ గోత్రాలలో 12 మందితో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు, వాళ్ళు లేవీలు. వాళ్ళకు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే మరి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వచ్చాయా రాలేదా? ఇశ్రాయేలీల గోత్రాలలో లేవి గోత్రానికి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చాయా రాలేదా? చెప్పండి, ఒక ప్రాబ్లం చెప్పండి. Korah's rebellion. He did not want to be there. He wanted the better place, so that was a problem. రిషిత చెప్తావా? ఇక్కడ ఎస్తేరక్ ఉంది, ఎస్తేరక్ చెప్తుందేమో చూద్దాం. ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. మన సెమినార్లో ఒక లెసన్ విన్నాం. ఒక ఆయనకి ఏం కావాలని కోరుకున్నాడు? ఆ? అధికారం ఏ అధికారం? యాజకుని అవ్వాలని. యాజకుడిని అవ్వాలనుకున్నాడా? కోరాహు ఏమవ్వాలనుకున్నాడు? మందిరంలో సామాన్ని అవి సదరడం కాకుండా తనకు మోషే అహరోను లాగా యాజకుడిని అవ్వాలి అని అనుకున్నాడు అంకుల్. కరెక్ట్ గా చెప్తారా ఎవరన్నా? He wanted authority like Moses, and he did not want to work in the tabernacle. స్పెసిఫిక్ గా ఒక వర్డ్ ఉంటది, స్పెసిఫిక్ గా ఒక వర్డ్ ఉంటది. ఇక బుక్స్ అక్కడే ఉన్నాయి చూడు. మీరు బుక్స్ మర్చిపోయారు అనమాట. మీరు బుక్స్ మర్చిపోయారు. పాఠాలన్నీ కూడా సెమినార్ లో విన్న పాఠాలు క్లాసెస్, రెగ్యులర్ క్లాసెస్ వచ్చేటప్పటికి తిరస్కారం చేసి ఏం చేశాడు? ఏ అధికారాన్ని కోరుకున్నాడు? కోరహు ఏ గోత్రానికి చెందినవాడు? లేవి గోత్రానికి చెందినవాడు. ఏ అధికారాన్ని కోరుకున్నాడు? యాజకత్వాన్ని. దొరకలేదా? He was chosen to serve God in the tabernacle, but he was not satisfied. He wanted the priesthood which was given to Aaron. ఎలాంటిది? ఆరోన్ ఎవరు? అలాంటిది కావాలి నాకు. ఇప్పుడు సాహస్ ఉన్నాడు. సాహసు బైబిల్ నేర్చుకుంటున్నాడంట, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు నేను BOU డైరెక్టర్ని అవ్వాలి అనుకుంటున్నాడా? అది ఎవరిది? ఆ పొజిషన్ ఎవరిది? మరి తాతయ్య ఉంచాలి కానీ నీకు ఇప్పుడు మనం కావాలని కోరుకోవచ్చు, అలాగా కోరుకోకూడదు అంకుల్. కానీ ఇక్కడ కోరహు ఏం చేశాడంటే, హై ప్రీస్ట్ లాగా నేను కూడా ఉండాలి, ఆరోన్ లాగా ఉండాలి. ఆరోన్ లాగా ఉండాలి అంటే ఆరోన్ లాగా ఏం చేయాలి? దేవుడికి నచ్చాలి, దేవుడు పనులు చెయ్యాలి. ఇవన్నీ చేస్తేనే అప్పుడు ఆ పొజిషన్కి వెళ్తారు తప్ప మనం కావాలని కోరుకుంటే వెళ్ళరు. ఓకేనా? రైట్.
ఈ ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా నేర్చుకుని నెక్స్ట్ వీక్ అంటే ఇన్ ద సెన్స్ మండేకి మీరు రావాలి. ఒకసారి నేర్చుకోండి. ఒకసారి ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు 15 to 18th వరకు కూడా ఒక్కసారి బ్రీఫ్ అవుట్గా చదవండి. చదివిన తర్వాత ఎవరైనా ఒక పాట పాడాలి అంటే పాడొచ్చు. 15th నుంచి 18th వర్స్ వరకు చదివిన వాళ్ళు చదివిన తర్వాత పాట పాడొచ్చు. ఎవరు చదువుతారు? అంకుల్. ఆగ్రహ సాహస్ ఇక్కడ ఎవరో వెన్నెల మల్లెపూడి ఓహో, ఎస్తేర్ ఇక్కడ ఉంది. ఎస్తేర్ చదువుతుందంట. ఎస్తేర్ అక్క ఉంది. ఎస్తేర్ అక్క చదివిన తర్వాత ఎస్తేర్ అక్క ఏం చేస్తుంది అంటే ఒక పల్లవి చరణం, దాని తర్వాత మళ్ళీ వీడి పేరేం పేరు, సాహస్ తర్వాత ఎవరు, సాహస్ తర్వాత రిషిత, ఆ తర్వాత నేను ఎల్డర్ క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? జల్దీ స్టార్ట్ చేయమ్మా. ఎవరు? వెన్నెల కాదు, ఏం పేరు? ఎస్తేర్. అందరికీ వందనాలండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు చదువుకుందాం. 15వ అధ్యాయం. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీదే నేను నియమించితిని. 16వ వచనం. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యమును తీర్చి ప్రతి మనుషునికిని వాని సహోదరికిని వాని యొద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. 17వ వచనం. తీర్పు తీర్చున్నప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుషుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకొని రావలెను. నేను దానిని విచారించదనని వారికి ఆజ్ఞాపించెను. చివరి వచనం 18వ వచనం చూసుకుందామండి. మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గూర్చి అప్పుడు మీకు ఆజ్ఞాపించితిని. దేవుడి ఈ చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. ఎస్తేరక్క ఒక పల్లవి చరణం పాడాలంట. ఇప్పుడు ఎస్తేరక్క అయిపోయిన తర్వాత సాహస్ అయిపోయిన తర్వాత రిషిత. అందరికీ వందనాలండి. పాట పాడుకుందాం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ఎన్నెన్నో
మెట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేనోళ్ళనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, విభుడవు నీవయ్యా. హల్లెలూయా. అందరికీ వందనాలండి. అందరికీ వందనములు. పాట పాడుకుందాం. అడుగులు వేస్తూ ఊడములు దడ దడ పుట్టించేది నీవే, బగ బగ మంటలు రేపే ఆరని సూర్యుని శక్తి తనది. భూమిని నీటితో నింపిన దేవుడు నీవే, గాలికి వేగం పెంచిన దేవుడు నీవే, దుష్టుని దండించు న్యాయమూర్తివి నీవే. జనములు జలముతో చంపే ప్రళయం నీవే, నీ చేతిలో పడితే అది భయంకరం, నిన్ను ఎదిరిస్తే దేశానికి భయం భయం. అడుగులు వేస్తూ ఉడుములు దడ దడ పుట్టించేది నీవే, బగ బగ మంటలు రేపే ఆరని సూర్యుని శక్తి తనదే. నీ మాటకు తిరుగులేదుగా, సూర్యచంద్రులను త్రిప్పగలదుగా, ఆలస్యం జరగలేదుగా, భూమి సమయానికి తిరుగుతుందిగా. నీళ్లతో నింపేయాలని వర్షం రప్పించాలని మేఘాలలో దాచాడుగా, అలలను అరికట్టాలని ఇసుకను హద్దుగా తీసి సంద్రాన్ని ఆపాడుగా. మారాలని చెబుతుంటే భయపడరా, మారనంటే తన చేతిలో తెగిపడరా. ఇది చివరి గడియ దైవ తీర్పురా, మారనంటే చావు తప్పదురా. ఉడుముడు మెరుపులు కలిసి భూమిపై రప్పించేది నీవే, సూర్యుని వేడెక్కించి భగమగమంటి మన్నించేది నీవే. క్రైస్తవుడితో పెట్టుకోకురా, వాడు మెడపెడితే ఊరుకోడురా. పగ తీర్చుట తప్పనిసరిగా, తన కోపానికి నిలువలేవురా. భూమిని బద్దలు చేసి గాలికి వేగం పెంచితే భూమిపైన నిలువలేవురా. ఇసుకను హద్దుగా తీసి సంద్రం గడియలు ఎత్తి ఎందైనా చంపాడురా. మారాలని చెబుతుంటే భయపడరా, మారనంటే తన చేతిలో తెగిపడరా. భక్తిహీనులకు చివరి గడియరా, మానవ మృగాలను దయించు దేవుడురా. దేవుని కోపం ఎంతో ప్రకృతి చూపిస్తుంది నీకే, బగ బగ మంటలు రేపే ఆరని సూర్యుని శక్తి తనదే. భూమిని నీటితో నింపిన దేవుడు నీవే, గాలికి వేగం పెంచిన దేవుడు నీవే, దుష్టుని దండించు న్యాయమూర్తివి నీవే. జనమును జలముతో చంపే ప్రళయం నీవే, నీ చేతిలో పడితే అది భయంకరం, నిన్ను ఎదిరిస్తే దేశానికి భయం భయం. ఉడుములు అడుగులు వేస్తూ ఉడుముని తడ తడ పుట్టించేది నీవే, బగ బగ మంటలు రేపే ఆరని సూర్యుని శక్తి తనది. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. పాట పాడుకుందాం. సహించిన వారిని ధన్యులనుచున్నాము, సహనాన్ని కలిగి ఉన్నాము. సహించిన వారిని ధన్యులనుచున్నాము, సహనాన్ని కలిగి ఉన్నాము. ప్రియనేస్తం
మన నాథుడు మన ప్రభు యేసు మన కోసం భరించెను శ్రమలు అనేకం చూపించే మాదిరి మన కోసం నేర్పించే సహనమనే ఈ పాఠం సహించిన వారిని ధన్యులనుచున్నాము సహనాన్ని కలిగి ఉన్నామా ఓర్చుకొని స్థితిలో ఉన్నామా రాహేలును ప్రేమించి భర్తని తనకే ఇచ్చి ప్రేమంతా తనకే పంచెను యాకోబు అందగత్తె కాదని తలచి మోము చూడ ఇష్టత విడిచి కష్టపెట్టెలే ఆ మనసును ఆ రోజు హృదయంలో వేదన ఎంతో ఉన్నా సహనంతో భరించెను బాధలు ఎన్నో తన సహనం దర్శించెను పరమున దైవం ఫలములతో దీవించిన చరితను చదివాం అది ఎరిగిన క్రైస్తవులం మనమే స్థితిలో ఉన్నాం సహిస్తే పరమున చూస్తాం సహించిన వారిని ధన్యులనుచున్నాము సహనాన్ని కలిగి ఉన్నామా అందరికి వందనాలు థ్యాంక్ యూ ఎవరైనా ఉంటే ఇంకో పాట పాడొచ్చు. సాంగ్ పాడొచ్చు అంకుల్. అందరికీ వందనాలండి. పాటిస్తున్నాండి 181వ పాట పాడుకుందాం. తల్లిదండ్రిని దేవుడు చేశాడెందుకు ఆ ప్రేమే తనలో ఉంది అందుకు నీ కోసమే నేనిచ్చాను పసిబిడ్డవు నీవని ఇచ్చాను నీ కోసమని నేను చేసినని మీరు పిల్లలని నేనే తండ్రినని తల్లిదండ్రిని దేవుడు చేశాడెందుకు ఆ ప్రేమే తనలో ఉంది అందుకు తండ్రి అంటేనే